సార్ బేసిక్‌గా మీరు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యాగజైన్‌లో ఎన్నో న్యూసెస్ రాసుంటారు కదా! అట్లా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా న్యూస్ రాసినప్పుడు ఇది కాంట్రోవర్సీ అయింది అనేది ఏదైనా ఉందా? ఫిల్మ్ ఇండస్ట్రీని అంటే కాంట్రవర్సీ అండి. ఎవరి మూవ్‌మెంట్ ఏదైనా రాసేటప్పుడు చాలా సార్లు చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకొని రాయాలి. కొన్నిసార్లు తెలియకుండానే కాంట్రవర్సీ అవుతాయి. చిన్న ఎగ్జాంపుల్ దాసరి అరుణ్ కుమార్‌ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ దాసరి నారాయణరావు గారు ఒక మూవీ అనౌన్స్ చేసున్నారు. ఆ రోజు చెన్నైలో ఒక పెద్ద ఈవెంట్ చేసున్నారు. చేస్తే అప్పుడే ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 30, 40% హైదరాబాద్ వచ్చేసారు. చిరంజీవి గారు గూడా కొంత వచ్చేటప్పటికే అటు ఇటుగా ఎక్కువ షూటింగ్స్ ఇక్కడికి రావటం, మళ్ళా చెన్నై ఎళ్ళటం అలా జరుగుతుంది. అయితే ఆ సందర్భంలో చిరంజీవి గారు ఆ ఈవెంట్‌కొచ్చున్నారు. వచ్చిన తర్వాత కామన్‌గా పసులటి రామారావు గారు, జగన్ గారు ఇలాగా ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ మణిగోపాల్ గారిని ఇప్పుడు వనమాలి గారు, మణిగోపాల్ ఆయనొచ్చేటప్పటికే ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ ఈనాడులో. సో, ఇలాగా అందరం వీఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎళ్ళేసి అప్రోచ్ అయ్యి మాట్లాడుతూ ఉంటే, ఆయన సడెన్‌గా చిరంజీవి గారి ఫేస్‌లో కళ్ళమ్మట నీళ్లు తెచ్చుకుంటూ, "నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను" అన్నారు. సో, దాన్ని నేను నెక్స్ట్ 2 డేస్‌లో మా మ్యాగజైన్ బయటకొచ్చేది ఉంది. దాంట్లో రాసున్నాను. చిరంజీవి గారు చెన్నై ఇండస్ట్రీని మిస్ అవుతున్నారు అని చెప్పేసని. రాస్తే దాన్ని ఎలా పోర్ట్రేట్ చేసున్నారంటే గనక, చిరంజీవి గారికి హైదరాబాద్ వెళ్ళటం అనేది ఇష్టం లేదు. చెన్నైలో ఉండటం ఇష్టం అని చెప్పేసి అన్నట్లుగా పీపుల్ దాన్ని నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేసున్నారు. సో, దాని గురించి కొంత కాంట్రోవర్సీస్ కూడా నడిచినియి. నడిస్తే అప్పుడు చిరంజీవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, "నా ఉద్దేశ్యం ఇది" అని చెప్పేసని ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యో! సో, ఇలాంటి ఇలాంటి కొన్ని కొన్ని మెమోరీస్ ఉన్నాయి.